చెప్పడం కానీ ఇతరులకు మనం అలా మాట్లాడడం సహాయకరంగా ఉంటాయి. నేనేదో మాట్లాడుతూ పోతుంటే మీరు వేరే వేరే రకంగా ఉంటారు కాబట్టి మీరు మాట్లాడినప్పుడు అతనేమంటున్నాడు ఇతనేమంటున్నాడు అనే దాన్ని ఒక క్యాచ్ చేస్తారనమాట. అంటే ఊకొడితేనే నాకు సరే. నిన్న మనం అధికారమా దేవుడా అని చూసాం. కానీ అధికారం కూడా దేవుడే ఇచ్చింది. కానీ భక్తి అని వచ్చినప్పుడు అధికారులకు లోబడాలా? లోబడాల్సిన అవసరం లేదని నిన్న చూసాం. ఇప్పుడు తర్వాత పిల్లలు గాని తల్లిదండ్రులు గాని యజమానుడు గాని దాసుడు గాని భార్య గాని భర్త గాని కొంతమందికి దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. ఆ అధికారం భక్తి విషయంలో ఎవరు కూడా ఎవరికి లోబడాల్సిన అవసరం లేదు. భార్య కానీ పిల్లలు కానీ, అంటే భార్య మీద భర్తకు అధికారం, పిల్లల మీద తల్లిదండ్రులకు అధికారం, దాసుని మీద యజమానికి అధికారం ఉన్నా కూడా భక్తి అని వచ్చినప్పుడు దేవుడని వచ్చినప్పుడు వాటిని మనం నిరాకరించవచ్చు. నిన్న శద్రాక్ మేషక్ అబేద్నెగో ఏం చెప్పారు? మేము నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. అక్కడ సందేశం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ దినం మనం పిల్లల గురించి కూడా తండ్రుల గురించి నేను చూసాం. తండ్రులు అయితే ఏం చేయాలా అంటే తండ్రుల గురించి 2 లేఖనాలే చెప్పా. తండ్రులు పిల్లలకి కోపం రేపక వారిని ప్రభు బోధలోను శిక్షలోను పెంచాలని ఎఫెసీ పత్రిక 6:4 చూసాం. కొలస్సీ 3:21 తండ్రులారా మీ పిల్లల మనసు కృంగకుండానట్లు వారికి కోపం పుట్టించకూడి. అంటే దేవుడు తండ్రులకు కూడా అధికారం ఇచ్చాడు పిల్లల మీద. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి తిడుతూనే ఉంటారు కొంతమంది తండ్రులు. కానీ ఆ పిల్లల చివరికి మూర్ఖులుగా తయారవుతారు. కానీ పిల్లల్ని పెంచే విషయంలో సాంఘిక గ్రంథంలో అనేకమైనటువంటి లేఖనాలు ఏం బోధిస్తుందంటే పిల్లల్లో అంటే బాలునిలో మూఢత్వం స్వాభావికంగా పుడుతుందంట. కానీ ఆ మూఢత్వం స్వాభావికంగా ఉన్నప్పుడు దాన్ని వెళ్ళగొట్టాలంటే బాలునికి బెత్తమును గద్దింపును జ్ఞానం ఇస్తాయి. బెత్తమే వారికి పనికిరాదు, గద్దింపే అన్నప్పుడు పనికిరాదు. వాళ్ళకి చెప్పాలా, నువ్వు ఫలానా కొడితే అప్పుడు ఎందుకు కొట్టాడో పిల్లలకు అర్థమైంది. జాషువా మా ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు నన్ను కొడుతున్నాడు అనుకో, జాషువా ఏంద్ర ఎప్పుడు చూసి మీ అయ్య కొడతాడంటే వాడికి మెంటల్ వేసినప్పుడు అంతా కొడతాడంట. అతనికి మెంటల్ కాదు, ఆ తండ్రి సరైనటువంటి విధానంలో ఆ కుమార్ని శిక్షించడం లేదు. అంటే జాషువా వచ్చినప్పుడే కొడతాడు నన్ను. నువ్వు చెప్పాలా ఎందుకు కొడుతున్నానో తెలుసారా? మరి జాషువాతో కలగబాక అని కొట్టానని చెప్తే అప్పుడు అక్కడ గద్దింపు బెత్తము బాలునికి జ్ఞానాన్ని కలుగు చేస్తాయి. త్వరలో చేయాల్సిన పని. ఇంకా పిల్లలు ఏం చేయాలా? పిల్లలకి ఇచ్చిన అధికారం ఏమిటి? పిల్లలు తల్లిదండ్రులకి లోబడాలా. మరి తల్లిదండ్రులకు లోబడే విషయంలో దేవుడు పిల్లల గురించి ఏమంటున్నాడు కొన్ని లేఖనాలు చూద్దాం. కొలస్సీ పత్రిక 3:20 పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. అంటే పిల్లలు ఏం చేయాల? పిల్లల మీద అధికారం కలిగినటువంటి తల్లిదండ్రులకి లోబడాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. మరి తల్లిదండ్రులకి ఎన్ని విషయాల్లో పిల్లలు లోబడాలా? ఎన్ని విషయాలలో పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలా? బుద్ధిపరమైనటువంటి నా కొడుకు ఏం చేస్తే దాన్ని నేను రైట్ అంటానంట. మరి పిల్లలకి ఏం తెలుసు రైట్ అవరా? అట్టని మన కుమారునికి పెళ్లిళ్ళు చేసి వాళ్ళు కూడా కొడుకులు కన్న తర్వాత అది కూడా మంచి కార్యం కాదు. అంటే ఒక వయస్సు వచ్చేంత వరకు మన ఆధీనంలో ఉండాలా, మన సంరక్షణలో ఉండాలి. కొంతమంది ఒక 20-30 సంవత్సరాల్లోనే ఇంటి బాధ్యత తెలుసుకున్న వాళ్ళు ఉంటారు. కొంతమంది సచ్చినంత వరకు కూడా ఇంటి బాధ్యత తెలియదు.
ఆ భార్య కట్టినారు, పిల్లలు పుట్టారు, పిల్లలు ఏం చేస్తున్నారో తెలియదు, భార్య ఏం చేస్తుందో తెలియదు. అంటే సత్యంత వరకు కూడా మూర్ఖంగా ఉన్నటువంటి పురుషులు కూడా ఉన్నారు. కానీ 20 సంవత్సరంలో అని తన బాధ్యతను, అంటే కుటుంబ బాధ్యతని ఎత్తి బొచ్చానేసుకున్నటువంటి వారు కూడా ఉన్నారు. అలా కుటుంబ భారాన్ని ఎత్తుకున్నవాడు జ్ఞానం కలిగినటువంటి కుమారునిగా ఉండొచ్చు. అంటే ఒక కుమారుడు జ్ఞానియా అజ్ఞాని అవడానికి కారకుడు ఎవరు? తల్లిదండ్రులే కారణం. మరి తల్లిదండ్రులు పెంచే పెంపకాన్ని బట్టి ఆ పిల్లలు అలా అవుతారనమాట. అప్పుడు మనం బోధించాలా, తల్లిదండ్రులుగా ఉండి ఇలాంటి లేఖనాల్ని తల్లిదండ్రులు చెప్పాలా పిల్లలకి. అది పిల్లలను ఉద్దేశించే తల్లిదండ్రులు చెప్పాల్సినటువంటి మాటలు ఇవి. మరి మన పిల్లలకి ఏమని బోధించాలి? కొలసీ పత్రిక 2:20 ప్రకారం, పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినదని చెప్పాలి. తర్వాత ఎఫెసీ పత్రిక 6:1 పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగుతుంది, తల్లిని తండ్రిని సన్మానింపుము. ఆ సారి సన్మానించడం ఇప్పుడు అవసరం లేదులే. నీళ్ళు అడిగితే నీళ్ళు ఇస్తే సన్మానం. సరే ఊరిక దోకన్నా. సరే ఎఫెసీ పత్రిక 3:20 అది ప్రభువును బట్టి మెచ్చుకోదగినటువంటి కార్యం. మన తల్లిదండ్రులకు అన్ని విషయంలో మనం లోబడడం. మరి ఎఫెసీ పత్రిక 6 ధర్మం ఏమిటి? ప్రభువునందు మీ తల్లిదండ్రులకి విధేయులై ఉండడం ధర్మం. అంటే ఇవన్నీ ప్రభు శిక్షలో బోధన పెంచితే ఇవన్నీ వాళ్ళు ఆటోమేటిక్ గా తెలుసుకుంటారు. లేవికాండం 19:3 తల్లిదండ్రులకు భయపడాల పిల్లలు. లేవికాండం 19:3 మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలేను, నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలేను, నేను మీ దేవుడైన యెహోవాను. అంటే ఈ లేవికాండం 19:3 ప్రతి వాడు కూడా ఏం చేయాలంట? తన తల్లికి తండ్రికి లోబడాల. కానీ కొన్ని సందర్భాల్లో చూస్తే తల్లిదండ్రులే భయపడతారు పిల్లలు చూస్తే. వాడు తాగి వస్తే దేంతో కొడతాడు, భయంగా ఉంది, నేను పక్కకి వెళ్ళి దాచుకుంటానని పోయే వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. మరి నీ పెంపకం బాబు వారిలో ఉన్నటువంటి మూఢత్వాన్ని మనం పిల్లలుగా ఉన్నప్పుడు వెళ్ళగొట్టకపోతే, మనం కొట్టకపోతే వాళ్ళు పెద్దోళ్ళు అయితే వాళ్ళ దగ్గర తినాలి. ఏదైనా అక్కడ ఏదో ఒక సంభవం, నువ్వు కొడితే వాళ్ళు నిన్ను కొట్టరు, నువ్వు కొట్టకపోతే చివరి దినాల్లో వాళ్ళ దగ్గర మనం దెబ్బలు తిని సాగాలి. ఇప్పుడు కొట్టాలా కొట్టకూడదని నిర్ణయించుకోవాల్సింది మనమే. లేదు నేను ముసలి ప్రాయంలో నా కొడుకు దగ్గర తల్లి తినాయన తెస్తానే కానీ నా కొడుకును కొట్టనన్నా ఓకే. కానీ పిల్లలుగా ఉన్నప్పుడు శిక్షించడం అవసరమా? శిక్ష అవసరం. ఇప్పటికీ ఈ పాటు లాక్కుపోతుందని కొన్ని లేఖనాలు కత్తిరించా. సామెతల గ్రంథాల్లో ఉంటుంది, బాలుడు నడవలసిన త్రోవను బాల్యంలో నేర్పించాలని. మరి పిల్లల్లో మూఢత్వం స్వాభావికం గుర్తుంటుందని బెత్తం ఆడాలని, మరి బెత్తమను గద్దింపుడు పిల్లలకి జ్ఞానాన్ని పుట్టిస్తుందని, ఇలా చాలా ఉన్నాయి పిల్లల గురించి. కానీ ఇప్పటికి నేను చేసింది ఈ రోజు కూడా అయిపోతుందా అవుదా ఈ పిల్లల గురించి అనిపిస్తూ ఉంది. సరే, మొదట్లో మనం కొలసీ 3:20 ఏం చూసామంటే, ఈ ప్రభువును బట్టి మెచ్చుకునే తగినటువంటి కార్యం మీ తల్లిదండ్రుల మాట వినాలి. ఎఫెసీ పత్రిక 6:1 ఇది ధర్మం. ఏది ధర్మం? తల్లిదండ్రులకు విధేయులవ్వడం ధర్మం. లేవికాండం 19:3 ప్రతి వాడు కూడా తన తండ్రికి తన తల్లికి భయపడాలి. భయపడాలంటే మరి మనం ఏదో దయ్యంలాగా భయపెట్టాలని కాదు దాని అర్థం. భయం అంటే తల్లిదండ్రులు చెప్పిన మాటకు విధేయులు అవ్వడం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం, ఒకవేళ పైన చెప్పిన ఈ 3 కార్యాలు ప్రభు మెచ్చుకునే కార్యం చేయకపోయినా, ఎఫెసీ పత్రిక 6:1 మరి తల్లిదండ్రులకు విధేయులు కాకపోయినా, లేవికాండం 19:3 ప్రకారం తల్లిదండ్రులకి భయపడకపోయినా ఆ కుమారుని పరిస్థితి ఏంటి? తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము
కారు చీకటిలో ఆరిపోవును. చాలు. అంటే తన తండ్రిని గాని తల్లిని గాని దూషించవాడి దీపం ఎక్కడ ఆరిపోతుందంట. కారు అంటే ఇది చీకటిలో అది చీకటి అంటే రాత్రి కాదు. ఒకవేళ వాడు పాపంలోనే నశించిపోవచ్చు. పాపం చేసిన వాడు ఎక్కడుంటాడు? గాఢాంధకారంలో ఉండబోతున్నాడు, నరకం. అంటే అక్కడ దీపం దేన్ని సూచిస్తుంది? నీ వాక్యం నా పాదములకు దీపమై ఉందా? అదే మాట్లాడవచ్చు. ఇప్పుడు దావీదు చెప్తాడు కదా, నీ వాక్యం నా పాదములకు దీపమై ఉన్నదని. మరి ఇక్కడ చెప్తున్న దీపం ఏమిటి? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. లేఖనం తెలుసు కదా, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని. అంటే ఈ దీపం ఏంటంటే ఆత్మ. కారు చీకటి అంటే నరకం. మరి ఇందులో ఏదైనా ప్రశ్నలు అడగొచ్చు. ఇవన్నీ కొన్ని ఇబ్బందికరమైనటువంటి లేఖనాలని అడుగుతున్నా. అంటే వర్ణనలు చాలా ఉన్నాయి. నీ కన్ను దీపమా? దేహములకు కన్నే దీపమా? దీపం అనే దాని గురించి చాలా ఉన్నాయి, కానీ సందర్భాన్ని బట్టి మనం తీసుకుంటున్నాం. ఇక్కడ కన్ను కాదు, ఇక్కడ దీపం ఈక్వల్ టు ఆత్మ. అంటే ఎందుకంటున్నానంటే ఇదిగా నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని చదువుతున్నా కాబట్టి ఆ మాట అంటున్నా. సామెతల గ్రంథం 6:20 పోదాం. కాబట్టి నువ్వు నరకానికి పోకున్నట్లు 6:20 ప్రకారం ఒక కుమారుని చేస్తున్నాడు. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. అంటే మనం నరకానికి పోకూడదంటే ఆ పిల్లలు ఏం చేయాలా? తల్లిదండ్రుల మాట వినాలా. ద్వితీయోపదేశకాండం 27:16 తల్లిదండ్రుల మాట వినకపోయి నిర్లక్ష్యం చేసినా వాడు శాపగ్రస్తుడు అంటున్నాడు దేవుడు. ద్వితీయోపదేశకాండం 27:16 తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యం చేయవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. ఆమేన్. నేను కూడా ఆమేన్ చెప్పేశా. సరే, 16 తల్లిని గాని తండ్రిని గా. మరి ఈ లెక్కలో చూసుకుంటే ఈ దినాల్లో ఎంతమంది తన తల్లిని తండ్రిని నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నారు? మరి వాళ్ళందరూ కూడా ఎక్కడే ఉండబోతున్నారు? శాపగ్రస్తులు ఎక్కడుంటారు? నరకంలో ఉంటారు. దీవించబడినటువంటి వారు, ఆశీర్వదించబడిన వారు పరలోకం అయితే శాపగ్రస్తులు నరకంలోనే కదా ఉంటారు. అంటే నరకానికి పోవాలంటే ఈజీ. తల్లిదండ్రుల మాట నిర్లక్ష్య పెట్టిన మన గతి నరకమే. తర్వాత లేఖనానికి పోదాం. సామెతల గ్రంథం 30:11. అంటే తల్లిదండ్రులు మనం దీవించాలా, కానీ దీవించని తరం కూడా లోకంలో ఉందంటున్నాడు దేవుడు. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించుము తరము కలదు. అంటే తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరం కూడా ఉంటుంట. అంటే తల్లిదండ్రులు దీవించడం లేదు. 100 ఏళ్ళు వద్దిల్లమని దీవించడమా? ఇప్పుడు మనం కూడా అడుగుతాం, తండ్రి నన్ను దీవించని దేవుడిని అడుగుతాం. ఆ దీవెన అంటే ఏంటి? అన్న వస్త్రాలు, ఆయుష ఆరోగ్యాలు, ఇవి దీవెనలా? లేదు. కారు, బంగ్లా, డబ్బులు, వెండి బంగారాల దీవెన. వారి అవసరాన్ని తీర్చడం కూడా ఒక దీవెనే. అంటే తల్లిదండ్రులు దీవించడం అంటే ఏదో పెద్ద టెంట్ వేసి మైక్ సెట్ పెట్టి ఒక 10,000 మందికి భోజనం పెట్టి ఒక స్టేజ్ మీద ఆమె కూర్చుని పెట్టి ఈయన పోయి దీవించడం కాదు దీవెన. వాళ్ళ అక్కర్లను తీర్చడం కూడా ఒక దీవెన. ఇప్పుడు మనం కూడా అడుగుతాం కదా, తండ్రి నా కుటుంబాన్ని దీవించని. దీవించంటే అర్థం ఏంటి? మా కుటుంబ అక్కర్లు తీర్చమని అడుగుతున్నాం. లేక నేను అనుకున్న పనిని సఫలమవునట్లు దీవించమని అడుగుతాం. కాబట్టి దీవించడం అనేది వాళ్ళు కోరినటువంటి కోరికను మనం
అంగీకరించి దానిని సఫలపరచడమే దీవెన. ఎఫెసీ పత్రిక 6:1-3 అంటే ఇది ముందు 1వ వచనం చదివాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1-3లో 2వ వచనాన్ని చదువుదాం. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. అంటే సన్మానం. మరి మనకు సన్మానం అంటే ఎంత పెద్ద స్టేజ్ కట్టి స్టేజ్ మీద కూర్చొని పెట్టి ఒక మాలేసి ఒక సాలు ఒకప్పుడు మన సన్మానం. నీ తల్లిని తండ్రిని ఎలా సన్మానించగలం? వారి అక్కలు తీర్చడమే దీవెన అనేది ఎలాగ చూసామో సన్మానం కూడా అదే. వాళ్ళు చెప్తున్న ప్రతి మాటకు మనం విధేయులం కావాలా, వాళ్ళు కోరినటువంటి కోరికలు తీర్చాలా, వారి అక్కలను మనం వెతకాల. అలా వెతకడం అది సన్మానమా? అవును. వారిని సన్మానించడం అంటే సాగు తప్పడం కాదు, వారి అక్కలను మనం పరామర్శించాలి. మరి విధవరాలని దిక్కులేని వారిని పరామర్శిస్తున్నాం మనం, మన తల్లిదండ్రులను పరామర్శించకూడదా? మరి యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో చదువుతాం. మరి నిష్కలంకమైన భక్తి ఏదంట? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 24-25 సరే సార్ 1:17 సార్. సరే నేనే చదువుతా సార్. తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాలను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు తనకు అంతకుండా కాపాడుకునేటేనే. సరే అంటే ఎవరో తెలియనటువంటి వారికి మనం ఏం చేయాలా? పరామర్శించాలా. మరి నన్ను కన్నది, నాకు జీవాన్నిచ్చింది, మరి ఆమె నేను పరామర్శించకపోవడం అది భక్తియా? అంటే ఎవరో మూడో వ్యక్తినే పరామర్శించాలని దేవుడు అంటున్నాడంటే నన్ను కన్న తల్లిదండ్రులను నేను పరామర్శించకూడదా? ఇది భక్తిలో ఒక భాగమా పరామర్శించడం? అవును. అంటేనే దేవుని దగ్గర నిష్కలంకమైనటువంటి భక్తి ఏదంట? విధవరాలని దిక్కులేని పిల్లలను విధవరాలను వారి ఇబ్బందులు మనం పరామర్శించాలి. మరి అలాంటి వారినే పరామర్శిస్తున్న మనం మన తల్లిదండ్రుల్ని పరామర్శించకూడదా? అది సన్మానం కాదా? కాబట్టి పిల్లలు తల్లిదండ్రుల్ని సన్మానించడం అంటే ఏదో లోకంలో సన్మానాలు జరుగుతాయి. మా టీచర్ రిటైర్మెంట్ కాబోతున్నాడు, సన్మాన సభ అంట. ఎవరైనా ఒకరు ఏదో సంథింగ్ జరిగినప్పుడు వాళ్ళకి సన్మానాలు చేస్తూ ఉంటారు. ఏదో గొప్ప కార్యం చేసినప్పుడు సన్మానాలు చేస్తూ ఉంటారు. అది కాదు సన్మానం. వారి ఇబ్బందుల్ని పరామర్శించాల, వారు అడిగిన దాన్ని మనం చెయ్యాల. మరి మన తల్లిదండ్రులను పోషించడానికి దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత అది. అవును బాధ్యతే. కానీ కొంతమంది పిల్లలు తమ తల్లిదండ్రులను చెప్పించడం, దూషించడం ఎందుకు చేస్తున్నారంటే ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల్ని క్రమమైన విధానంలో అంటే ప్రభు శిక్షలోను బోధలోను పెంచలేదు కాబట్టి. సామెతల గ్రంథంలో ఉంది, బుద్ధి లేని కుమార్ని కట్టడానికి దుఃఖపడుతున్న తల్లులు ఉన్నారు, ఆ జ్ఞానం లేని కుమార్ని కన్నందుకు దుఃఖిస్తున్నటువంటి తండ్రి కూడా ఉన్నాడు. అంటే మనం ఏం చెప్పాలంటే వాళ్ళకి జ్ఞానాన్ని నేర్పాల, పిలవాల. నేను జ్ఞానం నేర్పుతా రండి బాబు అని పిలవాల. మరి జ్ఞానం ఎక్కడుంది? బైబిల్లో. దేవుని యొక్క గుప్తములై ఉందంట జ్ఞానం. మరి దేవుని మాటల్లో ఉన్నాయి జ్ఞానం. మరి యెహోవా యందు భయభక్తులే జ్ఞానం మనకు మూలమా? చదువుతాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానమునకు మూలం. మరి యోబు గ్రంథం 28:28 వివేకానికి నిర్వచనాన్ని చెప్పాడు అక్కడ. యోబు గ్రంథం 28:28 అన్నిటికీ రెఫరెన్స్ చూస్తే సమయం కాదని వెళ్ళిపోతున్నా చెప్పి మ్యాటర్ మాత్రం. సరే యోబు గ్రంథం 28:28
వివేకం అంటే ఏంటి? యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వము విడిచి వివేకమనియు ఆయన నరులకు చెప్పెను. సరే, అక్కడ దేవుని యందు భయభక్తులే జ్ఞానం కదా. అంటే ఆ భక్తిని మన పిల్లల్లో నేర్పాలా, అది జ్ఞానం. మరి వివేకానికి అర్థం, వివేకానికి నిర్వచనం యోగ గ్రంథం 28:28 చూడొచ్చు. 28వ అధ్యాయం 28వ వచనంలో దుష్టత్వం విడవడమే వివేకం. సరే, మత్తయి సువార్త 15వ అధ్యాయం 4 నుండి 6 కూడా రాద్దాం. తల్లిదండ్రులను ఘనపరచమనియు తండ్రినైనా తల్లినైనా దూషించువాడు తప్పక మరణం పొందవలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అంటే తల్లిదండ్రులు మనం ఏం చేయాలా? ఘనపరచాలా. ఒకవేళ తల్లిదండ్రుల్ని దూషించేవాడు తప్పక మరణ శిక్ష పొందుతాడు. ఒకవేళ అది భూమి మీద కావచ్చు, కాకపోవచ్చు. కానీ ఆ రెండో మరణంలో మాత్రం అట్టివాడు తప్పించుకోలేడు. ఆ రెండో మరణం ఏంటి? ప్రజ్ఞా గ్రంథంలో చెప్తాడు, ఇది రెండవ మరణం అని. అగ్ని కందమంటు గుండము, నరకం రెండో మరణం. మరి ఆ రెండో మరణంలో నుండి తప్పించుకోలేడు, ఒకవేళ భూసమంగా తప్పించుకున్నా. సరే, ఇప్పుడు తల్లిదండ్రులకు లోబడినటువంటి లేక తల్లిదండ్రుల మాట విన్నటువంటి కొంతమంది కుమారులను చూద్దాం, పేర్లు పెట్టి చూద్దాం. ఎవరెవరు ఉన్నారు తల్లిదండ్రుల మాట విన్న వాళ్ళు? ఆదికాండం 28:7. అక్కడ యాకోబు తల్లిదండ్రుల మాట విన్నాడా? యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్మనారామునకు వెళ్ళిపోయినని యాకోబు తెలుసుకున్నప్పుడు. చాలు చాలు. అంటే యాకోబు తన తల్లిదండ్రుల మాట విన్నాడా? విన్నాడు. ఒకవేళ అబ్రహాం గాని తన తండ్రి అయిన తెరహు మాట వినుంటే మొత్తం నాశనం. చెప్పాలా? ఎట్ట? మరి అబ్రహాం తండ్రి అయిన తెరహు మాట అబ్రహాం విను అంటే ఆయన కూడా విగ్రహారాధకుడుగా అయిపోయేవాడు, ఆయన కూడా తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోయేవాడు. మంచి సమాధానం. అంటే యూఫ్రటీస్ నది అద్దరిన మీ పితరులు సేవించినటువంటి ఆ దేవతలను పూజిస్తారో లేక ఇప్పుడున్న కనాన్య దేశంలో ఉన్నటువంటి దేవతలను పూజిస్తారో మీ ఇష్టం అన్నాడు యెహోషువ 24వ అధ్యాయంలో. నేను నా ఇంటి వారైతే యెహోవానే సేవిస్తున్న సందర్భంలో జ్ఞాపకం చేస్తాడు. అబ్రహాం కుటుంబీకులు కూడా సరే, తెరహు కుటుంబీకులు కూడా విగ్రహారాధికులని. అబ్రహాం కుటుంబీకులు విగ్రహారాధికుల క్వశ్చన్ మార్క్ చెప్పాలా? నరేష మాట్లాడేది ఇప్పుడు. అవునండి నరేష మరొకసారి ఇప్పుడు అబ్రహాం కుటుంబీకులు విగ్రహారాధికులా? నరేష్ వీడియో ఆన్ చేయి. వీడియో ఆన్ చేయి. ఓకే అబ్రహాము కుటుంబీకులు విగ్రహారాధికులా? విగ్రహారాధికులే. తప్పు. కాదు అబ్రహాం కుటుంబం కాదు. కుటుంబీకులే విగ్రహారాధికులు కానీ అబ్రహాం కుటుంబీకులు విగ్రహారాధికులు కాదు. కానీ వాళ్ళ తండ్రి వాళ్ళ కుటుంబం అంతా కూడా విగ్రహ తెరాహ నుంచి, అంటే షేము నుంచి వచ్చిన సంతానం అంతా కూడా అయిపోయారు విగ్రహం. మంచిది. కానీ ఇక్కడ కుటుంబం అన్నప్పుడు నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు నా తండ్రి కుటుంబంలో నేను ఉన్నా. నాకు పెళ్లి అయితే నా కుటుంబం వేరు. రేషన్ కార్డులు ఉన్నాయా? ఒక రేషన్ కార్డుకు ఒక ఇల్లు శాంక్షన్ అవుతుంది గవర్నమెంట్ ఇల్లు అంటే, సార్ వాళ్ళ ఇల్లు వేరు మాది వేరు సార్, మా నాయనది వేరు నాది వేరు సార్, మా నాయన కుటుంబం అది ఇది నా కుటుంబం అనరా? అదే లెక్కే. అంటే అబ్రహాము తన తండ్రితో ఉన్నంత వరకు తండ్రి కుటుంబంలో సభ్యుడుగా ఉంటాడు. కానీ ఆయన పెళ్లి అయి సపరేట్ అయిన తర్వాత అతనికంటూ భార్య పిల్లలు వచ్చిన తర్వాత అది ఆయన కుటుంబం. ఇది చిన్న ట్రిక్కే. చాలా మంది అంటారు అబ్రహాం కుటుంబీకులు విగ్రహారాధికులు అంటే వాళ్ళ ఆలోచన ఎక్కడికి వెళ్ళిపోతుందంటే అబ్రహాం తండ్రి అయిన తెరహు దగ్గరికి వెళ్ళిపోతుంది. అది అబ్రహాం కుటుంబం కాదు, తెరహు కుటుంబం. అబ్రహాం కుటుంబం ఎవరు? అబ్రహాం, శారా, అబ్రాహాము, ఇస్సాకు,
యాకోబు. అలాగే శారా, యాకోబు, యోసేపు, యాకోబు కాదు, నేను ఊకన్నా. అబ్రహాం పుట్టిన కుమారుడు, అబ్రహాం భార్యలే అబ్రహాం కుటుంబం. లోతు కూడా. లోతు ఎందుకు అయింది? అంటే లోతు కాదు, లోతు అతని సహోదరుని కుమారుడు. రేషన్ కార్డులు కట్ అయిపోతుంది. కాకపోతే ఆ లోతుకి తండ్రి లేడు కాబట్టి ఇతని అంటే తిరుగుతున్నాడు అబ్రహాం అంట. కానీ నీతిమంతుడిగా ఉన్నాడు కదా లోతు. నీతిమంతుడు కాదని చెప్పరా, నీతిమంతుడే కానీ కుటుంబం అని వచ్చినప్పుడు, కుటుంబం అని వచ్చినప్పుడు లోతు వేరు. మరి ఇస్మాయిల్ అబ్రహాం కుటుంబీకుడు కాడా? అబ్రహాం కుటుంబం, ఎందుకంటే అబ్రహాం సంతానమే కదా ఇస్మాయిల్ కూడా. మరి వాడు దుష్టుడు కదా. పెళ్ళి అయిపోయింది కదా. దుష్టుడు అంటే ఆయన మార్గం తప్పిపోయాడు, దేవుని అంటే దేవునికి విరుద్ధంగా. అంటే అతను దుష్ట సాంగత్యం మంచి నడుము చెరుపుకుందని 1 కొరింథీ 15:33 ప్రకారం దేవుడు ఏం చేశాడంటే అతన్ని దూరపరిచాడు అనమాట. దూరపరిచినప్పుడు కూడా అక్కడ ఇస్మాయిల్ యొక్క తల్లి ఏడ్చింది. అబ్రహాం కూడా బయట చెప్పుకోలేక లోపలే కుమిలిపోతుంటే, అబ్రహాం భయపడబాబు, అతని నీవు కూడా నేను ఒక జనాంగంగా చేస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి యాకోబు తన తల్లిదండ్రుల మాట విన్నాడు. వినే స్వభావం ఎవరికి వస్తుందంటే భక్తి పరులైనటువంటి తల్లిదండ్రులు ఉన్నా వచ్చింది. ఒకవేళ తల్లిదండ్రులు భక్తి పరులు కాకపోయినా కూడా వచ్చింది అనమాట. తల్లిదండ్రులు ఒకవేళ జ్ఞానం లేకపోవచ్చు, మరి పిల్లలకు ఉంటుందా జ్ఞానం? ఈ దినాల్లో ఎంతమంది తన తల్లిదండ్రులు క్రైస్తవ్యంలో నడిపించారు. వారికి లేని జ్ఞానం కూడా పిల్లలకు ఉండొచ్చు, దైవికమైన జ్ఞానం. ఒకవేళ పాస్టర్లుగా ఉండి కూడా తమ పిల్లల్ని సరైన క్రమంలో నడిపించినటువంటి జ్ఞానం లేని పాస్టర్లు కూడా ఉన్నారు. మరి తల్లిదండ్రుల మాట విన్నటువంటి యాకోబును చూసాం. ఇంకా మీకెవరైనా తెలుసా తల్లిదండ్రులకు ఇదే లేనటువంటి వారు, తల్లిదండ్రుల మాట విన్న వాళ్ళు? అది పాత నిబంధన అయినా సరే, కొత్త నిబంధన అయినా సరే. లోకాల్లోని తప్పిపోయిన కుమారుడు తండ్రి మాట చిన్న కుమారుడు చిన్న కుమారుడు కాదు, పెద్ద కుమారుడు కాదు. మరి అక్కడ ఏం ఉండాలంటే తన తండ్రి చెప్పిన మాటకు విధేయుడై లోబడి ఏ కార్యమనే చేయాలి. నైనా నువ్వు ఇక్కడ గొర్రెలు కాయడంటే గొర్రెలు కాయడానికి పోవాలా, నైనా పొలం దాకా వెళ్ళి రాడంటే పొలం దాకా వెళ్ళి రావాలా. సరే, నేను చెప్తా. యోసేపును గురించి చూద్దాం. ఆదికాండం 37:13. అప్పుడు యాకోబు ఏం చేశాడంటే యోసేపును చూసి, నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపేదను, రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాడు. ఆదికాండం 37:13. అక్కడ యోసేపు కూడా విన్నాడా? విన్నాడండి. మీ అన్నలు వచ్చి షెకెములో మంద మేపుతున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి రావాలి బాబు రా అంటే ఏం చేశాడు? వెళ్ళాడు. తర్వాత దావీదు సంగతి ఏంటి? దావీదు కూడా వెళ్ళాడు. నాయన యుద్ధానికి పోయి మీ అన్నలు చాలా రోజులైంది, అక్కడ యుద్ధం ఎలా జరుగుతుందో పోయి చూసిరా అంటే, అరే గొర్రెలు ఎవరు కాస్తారు నన్ను పొమ్మంటున్నావు అన్నాడా? అనలేదు. నమ్మకమైన కాపరికి తన గొర్రెలను అప్పగించి ఈయన పోయాడనమాట తన తండ్రి మాట విని. ఆ రెఫరెన్స్ నేను నోట్ చేయలే, కానీ అది 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో కానరావచ్చు అనుకుంటున్నా. ఎందుకంటే 17వ అధ్యాయంలో యుద్ధం జరుగుతుంది కదా, అందుకని అంటున్నా. సరే, లూకా సువార్త 2:51. మరి యేసును గురించి ఏమిటి? యేసు జ్ఞానమందును వయసునందును 51. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండేను. మరి లోబడి ఉన్నాడంటే మాట విన్నట్టే కదా. సరే, ఇప్పుడు మనం అంశాన్ని మారుస్తాం. ఇంతవరకు పిల్లలను చూసాం. ఒకవేళ ఈ పిల్లలకి దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించడానికి అవకాశం ఉంది అనుకో, అతిక్రమించొచ్చా? అవకాశం ఉంది.
ఒకవేళ బాగా పరిగెత్తుతున్నటువంటి క్రీస్తునందు క్రైస్తవ్యంలో బాగా పరిగెత్తుతున్నటువంటి కుమారుని అడ్డగించరే, నువ్వు చర్చికి పోకూడదు, బైబిల్ చదవకూడదు, ప్రార్థన చేయకూడదు అని ఆటంకపరిచినప్పుడు తల్లిదండ్రులు వ్యతిరేకించవచ్చా? వ్యతిరేకించవచ్చు. అంటే తల్లిదండ్రులు గొప్ప, దేవుడు గొప్ప అంటే దేవుడే ఆ తల్లిదండ్రులకి మన మీద అధికారాన్ని ఇచ్చాడు. కాబట్టి దేవుడే గొప్ప, కానీ నాకు తల్లిదండ్రులు కాదు. కానీ భక్తి అని సరే, భక్తి అనకుండా వేరే విషయాల్లో అన్ని విషయాల్లో లోబడాలి. ఇంతకుముందే చదివాం, ఈ తల్లిదండ్రులకి అన్ని విషయాల్లో మీరు లోబడి ఉండు. కానీ భక్తి విషయం అయితే అంటే ఇవన్నీ ఎందుకు చదువుతున్నామో అర్థమవుతుందా? 1వ అధ్యాయం 17వ వచనంలో మంత్రస్థానంలో అధికారికి లోబడ్డారా, దేవుడికి లోబడ్డారా అన్న దాని మీద పోతున్నాం. దేవునికే లోబడ్డారు. దేవుడికి లోబడ్డారు. మరి అపోస్తలులు, పేతురు అక్కడ అధికారులు వచ్చి అడ్డగించారు, మీరు ఈ నామం ప్రకటించకూడదని. అప్పుడు చల్లగా చెప్పారు, అయ్యలారా, మేము మీ మాట వినడం శ్రేష్టమా, దేవుని మాట వినడం శ్రేష్టమా అని. అప్పుడు వాళ్ళు ఎవరి అధికారానికి లోపడ్డారంటే దేవుని అధికారానికి లోపడ్డారు. ఒకవేళ అక్కడ వాళ్ళు అధికారులను వ్యతిరేకించినట్లు కూడా కనపడచ్చు. తర్వాత సద్రం చూసాం, వాళ్ళు కూడా దేవునికి లోపడ్డారు, ఆ విగ్రహానికి విరుద్ధంగా వాళ్ళు వెళ్ళిపోయారు. దేవుడు నాకు అర్థం కాలేదు. సరే, ఇది రిపీట్ చేస్తున్నా. మరి శద్రాక్ మేషకులు కూడా ఆ దినాల్లో ఉన్నటువంటి బబులోను రాజుకున్న అధికారాన్ని తిరస్కరించారు. ఎందు నిమిత్తం అంటే దేవుని విషయమై తిరస్కరించారు. దేవుని అధికారమే గొప్పది, కానీ ఈ దేవుని ద్వారా అధికారం పొందిన అధికారి గొప్ప కాదని. తర్వాత ఇంకా ఎవరిని చూసాం అధికారి విషయాలలో. తర్వాత పిల్లల గురించి చూసాం, తల్లిదండ్రుల గురించి చూసాం. ఇప్పుడు మనం భర్తలకి అధికారం ఇచ్చాడా దేవుడు? ఇచ్చాడు. తల్లిదండ్రులకి పిల్లల మీద అధికారాన్ని ఇచ్చాడు, కానీ భర్తలకి ఎవరి మీద అధికారం ఇచ్చాడు? భర్తకి ఎవరికి శిరస్సు? భార్య మీద. అంటే భార్య మీద అధికారం ఉంది కాబట్టి తన్నడం, దూషించడం, నీళ్ళు తెమ్మంటే గ్లాస్ తో కొట్టడం, ఈ అధికారము. సరే, కొలసీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. మొట్టమొదట వారిని ప్రేమించాలా, వారిని నిష్ఠూర పెట్టకూడదు. భర్తలారా మీ భార్యను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకూడదు. నరేష్, పెళ్లి చేసుకున్నావా? చెప్తున్నా. సరే, వారిని ప్రేమించాలా, తర్వాత వారిని ఏం చేయకూడదు? నిష్ఠూర పెట్టకూడదు. ఎఫెసీ పత్రికలో మనం ఎలా ఉండాలంటే క్రీస్తు ఎలా సంఘమును ప్రేమించాడో, సంఘమును ప్రేమించి తన ప్రాణం ఎలా పెట్టాడో, తన భార్య నిమిత్తం పురుషుడు కూడా ప్రాణం పెట్టాలి. ప్రాణం తీసే భర్తలే ఉన్నారేమో బహుశా. ఎఫెసీ పత్రిక 5:33, మెట్టుకు మీద ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమించవలేను. దీన్ని ఎలా మనం చూడబోతున్నాం? నన్ను నేను ఎలా ప్రేమించుకుంటున్నాను అనేది తెలిస్తే చాలు. నేను మాత్రం మంచి హెయిర్ డై కొట్టుకోవాలా, మంచి అన్నం తినాలా, మంచి బెడ్ మీద పండుకోవాలా, మంచి వస్త్రాలు వేసుకోవాలా. కానీ నా భార్య అయితే ఒక అంటే పనులు చేస్తారు ఆడోళ్ళు, వాళ్ళని ఏమంటారు తెల్ల పని మనిషి, పని మనిషిలా ఉండాలని అనుకోవడం. నేను నా భార్యని ప్రేమించడానికి అక్కడ ఏదైనా కొంచెమైనా అంటే నేను ఎలా ఉన్నానో నా భార్య కూడా అలా ఉండాలనుకోవడమే ప్రేమించడం. నేను ఏం తింటున్నానో నా భార్యకి అది పెట్టాలా, మరి నేను ఎలా ధరించుకుంటున్నానో అలా ధరింపజేయాలా ఆమెకి. నేను ఎలా సుఖంగా ఉండాలనుకుంటున్నానో అంతటి సుఖంగా ఆమెకి స్వేచ్ఛ ఇవ్వాలి. అంటే భార్య అంటే బాధ్యత కాదు, ఇంటికి దీపం వెళ్ళాలని కూడా నేను చెప్పను.
అంటే లోకం చెప్తుంది ఇంటికి ఇల్లాలు దీపమే అని. మరి ఆ దీపం ఇంటిని కూడా కాల్చొచ్చేమో బహుశా. సరే, ఏది ఏమైనా కూడా దేవుడు పురుషులకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే తన భార్యని నిష్ఠూర పెట్టకూడదు, ప్రేమించాలా. ఎలా ప్రేమించాలా? 5:33 ఎఫెసీ ప్రకారం భర్త తను తాను ఎలా ప్రేమించుకుంటున్నాడో తన భార్యను కూడా అలాగే ప్రేమించాల. మరి ఇది సాధ్యమా? అసాధ్యమైన కార్యం చెప్పాడా దేవుడు? ఇది సాధ్యమేనా? సాధ్యమే. సాధ్యమే. ఇప్పుడు 23వ వచనానికి పోదు. సరే, కొలసి 3:19 చదివేశాం. కొలసి 3:19 చదివేశాం. సరే, ఎఫెసీ 5:22. స్త్రీలారా ప్రభువున పోలే మీ సొంత పురుషులకు లోబడి ఉండేది. మరి సరే, క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు కూడా భార్యకు శిరసా? శిరస్సే. మరి ఆ స్త్రీని నడిపించాల్సింది ఎవరు? ఆ స్త్రీకి శిరస్సు ఎవరు? భర్త. మరి చాలా మంది నేను చూస్తూ ఉన్నా, మరి భార్య నడిపిస్తూ ఉంది. మరి అది 50 గుర్తుకొని వస్తుంది. అది అల్లా శిరస్సులో ఉంది సమస్తం. వినికిడి గాని, వాసన చూడడం గాని, మాట్లాడడం గాని, జ్ఞానం గాని ఎక్కడ ఉందంటే శిరస్సులోనే ఉంది. కానీ మరి శరీరంలో ఏముంది? ఒకసారి గుడ్డోడి పరిస్థితి ఆలోచన అడిగి చూడండి. ఎలా పోతున్నాం, ఎక్కడ ఏం తగిలితే తెలియదంట. మరి శిరస్సుని వచ్చి మరి మొండం నడిపిస్తే లేక భార్య నడిపిస్తే ఎలా ఉంటుందో. ఈ ఇంటికి పురుషుడే యజమానుడు అని ఉంటాయి. కానీ ఆ ఇంట్లోకి పోతే కదా, ఏమండి నేను ఎప్పుడు చెప్పినాను ఆ పాత్రలు అక్కడే పడి ఉన్నాయి, ఎత్తి పెట్టమని, నువ్వు ఎప్పుడు వస్తున్నావు అంటాం. మరి ఇది రాసుకోవడానికి బాగున్నాయే కానీ ఏదో 10 మంది కోసం మనం బతకాల్సిన అవసరం లేదు. దేవుడు ఇచ్చిన నియమాన్ని నేను అనుసరిస్తే చాలు. నన్ను గురించి ఎవరైనా ఏమైనా అనుకోని, ఐ డోంట్ కేర్. అంటే దేవుడు నాకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? నేను నా భార్యకి సహాయకుడిగా ఉండాలి. నేను ఎలా ఉండాలనుకుంటున్నాను నా భార్యను కూడా అలా ఉండనివ్వాలి. అంటే భార్య అనంత మాత్రాన నీళ్లు తెచ్చుకునేది ఆమె, వంట చేసుకునేది ఆమె, ఇల్లు తుడుచుకునేది ఆమె, మరి బాత్రూమ్ కడిగేది ఆమె. మరి పురుషులు ఎందుకో? ఒకవేళ ఆమె శరీరం అలా హింసించబడుతుందంటే సగ శరీరం మనం కాదా? మరి మనకి లేదా బాధ? చిన్న జ్వరం వచ్చినా తట్టుకోం, తిడతాం. వద్దమ్మే దాన్ని తినబోతున్నావు, దాన్ని తిని నా తాడు తెస్తున్నావు అంట. మరి దాని తినే ఏదో వచ్చిందా? కానీ ఆమె చేస్తున్న కష్టంలో మనకు కొంచెమైనా, అంటే ప్రేమ అంటే ఏంటి? యేసుక్రీస్తు మనల్ని ప్రేమించాడు. ప్రేమించి మనలో ఉన్నటువంటి సమస్తాన్ని ఆయన కడిగాడా? కలంకం మరి అట్టిది ఏది లేకున్నట్లు ఆయన మనల్ని ప్రేమించి శుద్ధీకరించాడు. కానీ మనం కూడా మా భార్యను నడిపించేటప్పుడు అలాగే నడిపించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అంటే సంఘమును క్రీస్తు శిరసై ఉండలాగును పురుషుడు కూడా భార్యను శిరసై నడిపించాలా. 24వ చూద్దాం. ఎఫెసీ పత్రిక 5:24. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్య కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. మరి తమ పురుషులకి, తమ సొంత పురుషులకి లోబడాలా? పెట్టండి. యేసు బాబా వీడిలోకి వచ్చాడు. సరే, ఇక్కడ 24వ వచనంలో ప్రతి స్త్రీ కూడా తన స్వపురుషులకు లోబడాలి. మరి ఇక్కడ స్వపురుషులు లేరు. కానీ ఈ ఎఫెసీ 5:22లో చూసాం. సొంత పురుషులకు లోబడాలా, పరాయి పురుషులకు లోబడాలి. మరి సొంత పురుషులు, మరి అక్కడ సొంత పురుషుడు అనడానికి ఒక జ్ఞానయుక్తమైన కార్యం ఉంది అక్కడ. ఇప్పుడు ఆదాము
అవ్వకి సొంత పురుషుడు. ఆమె ఎవరి మాటే వినాలా. ఆమె ఇది తినకూడదని దేవుడు ఆజ్ఞాపించాడు అన్నప్పుడు ఆమె ఆదా మాట విని ఉండాల. కానీ పరాయి పురుషుడు చెప్పిన మాట విని ఏమైంది? తన నిత్య జీవాన్ని కోల్పోయారు. అందుకని స్త్రీలు మాట్లాడడం, బోధించడం మంచిది కాదని దేవుడు చెప్తున్నాడు. అంటే వాళ్ళు బలహీనమైన ఘటం. స్త్రీలు బలహీనమైన ఘటమా? బలహీనమైన ఘటం. అక్క నువ్వు దాన ధర్మాలు చేసేటట్టు ఎవరు చేయరని చాలు ఉన్నది మొత్తం కూడా ఊర్చిచ్చేసింది. కాబట్టి వాళ్ళు బలహీనమైన ఘటమని ఎరిగి వాళ్ళతో మన జ్ఞానం ఏదో సెంటెన్స్ సరిగా అంటే వారి బలహీన ఘటమని ఎరిగి వారితో జ్ఞానయుక్తంగానే ఏదో సంసారం చేయాలి. జ్ఞానం చొప్పున కాపురం చేయాలి. జ్ఞానం చొప్పున కాపురం చేయాలి. అంటే ఆ బలహీనమైన ఘటాన్ని భరించాల్సింది ఎవరు? భర్త భరించాల. మరి భర్త సపోర్ట్ గా ఉండాల. అది ఏదైనా కానీ భార్య మీద రుద్దే పని పెట్టుకోకూడదు. నీ వల్లనే నేను పోయేటప్పుడు మేము సుంచమొక్కం చూసినా యాక్సిడెంట్ అయిందంట. మరి ఈయనేమంత మంచి మొక్కమోడు. మరి ఆయన అంటే ఇప్పుడు సగభాగం కదా పురుషుడు స్త్రీలో. అది పనికి మాలిందైతే ఇతరు మంచోడు అయిపోతాడా? ఒక మామిడి పండ్లు కొంత కుళ్ళిపోయింది అనుకో, కొంచెం మంచి పండ్లు కొంచెం కుళ్ళిపోయిన పండ్లు అంటావా? అది కుళ్ళిపోయిన ఎత్తేయి అంటాం. అంటే భార్య మంచిది కాదన్నప్పుడు నేనే అంటున్నా నా భార్య మంచిది కాదని. అంత మాత్రాన నేను మాత్రం మంచోడిని అయిపోతానా? కాలేను. అందుకని భార్యని సన్మానించాలా, గణపరచాలా. ఎందుకంటే వాళ్ళు బలహీనమైన ఘటం. అప్పుడు 25లో 25 ఇప్పుడు మనం ఎఫెసీ 5వ అధ్యాయంలో నిలబడ్డాం. అక్కడే ఉండండి. 5:25లో పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్థానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తానే అప్పగించుకున్నాడు. మరి మనలో ఎంతమంది అప్పగించుకుంటున్నారు? క్రీస్తు సంఘం కొరకు తన రక్తాన్ని సిందించాడా? తన ప్రాణం పెట్టాడా? ఆయన పెళ్లి కుమార్తె కోసం చేశాడు ఆ కార్యం. మనం పెళ్లి అయిపోయింది. ఇప్పుడు మనం భార్యల నిమిత్తం మనం ప్రాణం పెట్ట భద్రమై ఉన్నామా? మనల్ని మనం తను తానే ఆ భార్యకి అప్పగించుకోవాలా? 28వ వచనానికి పోదాం. అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరమును తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. భార్యని ప్రేమిస్తే నన్ను ప్రేమించుకున్నట్టు, భార్యను ద్వేషిస్తే నన్ను నేనే ద్వేషించుకున్నట్టు. 29లో తన శరీరంను ద్వేషించిన వాడు ఎవరును లేడు గాని ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకొను. మనం క్రీస్తు శరీరములకు అవయములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుతున్నాడు. అంటే యేసుక్రీస్తు సంఘానికి ఏం చేశాడు? పురుషుడు కూడా తన భార్యకి అదే చేయాలని ఎదురు చూస్తూ ఉన్నాడు దేవుడు. 31లో ఈ యేసు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను అత్తుకొను, వారిద్దరు ఎన్ని శరీరాలుగా ఉంటారు? వారిద్దరూ ఏక శరీరమగుదురు. 32లో ఈ మర్మం గొప్పది. అయితే నేను క్రీస్తును గురించి సంఘమును గురించి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యని ప్రేమించాలి. పురుషుడైతే భార్యని ప్రేమించాలా? జాగ్రత్తగా వినండి. పురుషుడైతే భార్యని ప్రేమించాలా? భార్య అయితే ఏం చేయాలి? భర్తని విధేయత కలిగి ఉండాలి. లోబడి ఉండాలి. అంటే భార్య కూడా తన భర్తను ప్రేమించాలా అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది చెప్తారని ఎదురు చూశారు. దాని చదువుకుని అడిగి ఉండాలి. చదివేసి టక్కని కత్తిరించా నేను.
సరే, భార్య అయితే తన భర్త యొక్క భయము భక్తి కలిగి ఉన్నట్లు చూసుకోవాలి. భర్త అయితే భార్యని ప్రేమించాలా, భార్య అయితే తన భర్త యొక్క భయం కలిగి ఉన్నట్లు చూసుకోవాలి. కొడతావా అంటే, భార్య ఏదో తిరుగుబాటు చేసి కొడతావా అంటే ఏం చేస్తాడు భర్త? కొట్టడా? చాలా మంది కొట్టేవాళ్ళు ఉన్నారు. కానీ పక్కన వాళ్ళు బెదిరిస్తుంటే ఎందుకు మేము దెబ్బలు తిరిగిస్తావు అక్కడ మరుకడకు అంటే వాడిని చూస్తే భయమా? ఎన్ని దెబ్బలు కొడతాడు? కొట్టినంత. ఎన్ని కొట్టినా కూడా వాళ్ళకి లెక్కలోకి రాకపోవచ్చు అలాంటి స్త్రీలకి. అంటే భర్త అయితే తన భార్యను ప్రేమించాలా, భార్య అయితే తన భర్త ఎడల భయం కలిగి ఉన్నట్లు చూసుకోవాలి, భయపడాలి. ఆ భయం అంటే వచ్చి రాగానే గడగడగడని వణకడం కాదు భయం. భయం అంటే అదే అనుకుంటున్నారు, ఎందుకు భయపడతావు, నేనేం చేయను కానీ అంటారు. ఆ భయం కాదు ఇది. 8:13 ఉన్నటువంటి భయం. సామెతల గ్రంథం 8:13 ఏ భయం? దుర్మార్గం, దుష్టత్వం, కుటిలమైన మాటల్ని విసర్జించాలా, అట్టి కార్యాలను వీళ్ళు అసహించుకోవాలి. సామెతల గ్రంథం 8:13. అదే ఉన్నావా? యెహోవా యందు భయభక్తులు కలిగిండుట చెడుతనం అసహించుకొనుటయే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. అంటే నేను దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నానంటే దాని అర్థం ఏంటి? ఇలాంటి దుర్మార్గమైన కార్యాలను విడిచిపెట్టాల. అంటే భార్య కూడా తన భర్త ఎడల భయం కలిగి ఉందంటే ఆయన రాగానే గడగడానే వణకడం, లేకపోతే చెమటలు పట్టడం, ఈ భయం కాదు. ఆ భయం ఏంటంటే తన భర్త ఎడల తన భర్త ఏంటి అసహించుకుంటున్నాడో అదే కార్యాన్ని తన భార్య కూడా అసహించుకోవాలి. ఒకవేళ భర్త అసహించుకోవాలా, ప్రేమిస్తున్నాడు అనుకుందాం, అప్పుడు ఆమె కూడా అలా ఆలోచించడం ధర్మమేనా? ధర్మమే. యోగు గ్రంథంలో గాని సామెతల గ్రంథంలో గాని ఒక మాట ఉంది, నేను నా పొరుగు వాడి ద్వారం దగ్గర నిలబడితే దేవుడు నా ద్వారం దగ్గర ఒకటి నిలబెడతాడు. చదివారు ఆ మాట ఎప్పుడన్నా? చదివాను. అంటే అది ఒకవేళ ఆ స్త్రీ చేయకపోయినా దేవుడు దాన్ని అలా చేయిస్తాడా? అవును. ఇప్పుడు లేఖనమే చెప్తుంది, నేను నా పొరుగువాని ద్వారం దగ్గర నిలబడితే దేవుడు నా ద్వారం దగ్గర ఒకరిని నిలబెడతాడని ఒకటి. అది ఒకవేళ కుటుంబంలో భార్య భర్తల సంబంధాలుగా ఉండొచ్చు. దానిని కోరినటువంటి మరొక లేఖనం, నేను వేరే వాడిని తిరగలి తిప్పితే దేవుడు నా తిరగలని వేరే వాడి చేత తిప్పిస్తాడంట. మరి ఆ తిరగలి ఏంటి? అంటే నేను దుష్టాభిప్రాయం కలిగి ఎక్కడికో పోతున్నా, మరి నా భార్య యోగ్యంగా ఉండాలంటూ నాకెంత మాత్రం ధర్మం కాదు. కానీ దాన్ని అన్నింటినీ కూడా చేయిస్తున్నది ఎవరు? దేవుడే. కానీ ఇందులో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, నీతిమంతుడు పాపము చేయడానికి దేవుడు ప్రేరేపించడు. నీతిమంతుడు పాపం చేయడానికి ప్రయత్నించిన దేవుడు ముట్టకుండా రక్షించగలడు. దానికి ఆది కాలంలో ఒక ఉదాహరణ ఏంటంటే, ఈయన అబ్రహాం ఏదో అభిమేలెకు రాజు ఉంటాడు. అభిమేలెకు రాజు ఏం చేస్తాడంటే, వీళ్ళు కూర్చొని మాట్లాడుతూ ఉంటే అందంగా ఉంది అమ్మాయి ఎవరు అని అడిగితే వాళ్ళు మాట్లాడుకుంటారు, ఇది దుర్మార్గమైన దేశం, అమ్మ నువ్వు ఏం చేస్తావంటే నువ్వు ఎవరంటే మా అన్న అని చెప్పి, నేను ఎవరంటే మా చెల్లెలు అంటానని. మరి ఈ అభిమేలెకు రాజు చూసి అయ్యా ఇది ఎవరు అని అడిగితే ఇది మా చెల్లెలు అంటాడు. ఓ మీ చెల్లెలు అయితే నీకు భార్య కాదు కాబట్టి నేను కట్టుకుంటాను అని యథార్థంగా ఇంట్లో తీసుకొని పెట్టుకుంటాడు. కానీ ఈయన ముట్టడానికి ఎంత ప్రయత్నించినా దేవుడు అతన్ని ముట్టనేవాడు. అప్పుడు దేవుడు అభిమేలెకి ప్రత్యక్షమై మాట్లాడితే ఏమంటాడంటే, నువ్వు తెచ్చుకున్న ఆ స్త్రీ ఒక వ్యక్తికి భార్య. అప్పుడు ఆయన అంటాడు, నేను యథార్థంగానే తెచ్చుకున్నాను పెళ్లి చేసుకోవడానికి అంటే, అప్పుడు అంటాడు ఆయన,
నువ్వు యథార్థంగా తెచ్చుకున్నావు కాబట్టి నువ్వు ముట్టడానికి ప్రయత్నించినా నిన్ను ముట్టకుండా చేశాను అంటాడు. అంటే యథార్థవంతులు దుర్మార్గం చేయాలనుకుంటే ముట్టనిస్తాడా దేవుడు? ముట్టనివ్వడు. ఒకవేళ యథార్థత కలిగినటువంటి స్త్రీగా ఉంటే కూడా ఒకవేళ అదే కావచ్చు. భర్త ఎంతటి వ్యభిచారైనా కానీ ఎవడైనా కానీ ఎలాంటి వాడైనా కానీ ఆ స్త్రీ యోగ్యమైనదిగా లేకపోతే యథార్థమైనటువంటి మనసు కలిగి ఉంటే అతనిని వేరే రకంగా దేవుడు శిక్షించవచ్చు. అంటే పగ తీర్చుకోవడం కాదు, ఇదైతే పొరుగు ద్వారం దగ్గర నిలబడానే దేవుడు నా ద్వారం దగ్గర అంటే అది అన్ని సందర్భాల్లో వర్తించకపోవచ్చు. యథార్థవంతులని దేవుడు కీడు విషయమై శోధించాడు, కానీ మేలు విషయంలో శోధిస్తాడు. కాబట్టి మొత్తం మీద నేను ఎంతో నా భార్య అంతే, దానికి మించి ఇంకేమీ లేదు. నేను ఎలా ఉండాలని కోరుకుంటున్నానో నా భార్యను కూడా నేను అలాగే చూడాలా? అవును, నేను కూడా అలాగే చూడాలా. సరే, ఇప్పుడు భార్యని గురించి కొంచెం చూద్దాం. ఇది భర్తల గురించి సింపుల్ గా కొంతవరకే చూపించాం. సరే, భార్యని గురించి చూద్దాం. భార్యలకు ఇవ్వనటువంటి అధికారం ఏమిటి? అధికారం అంటే అధికారాన్ని చలాయించడానికి కాదు. ఆ అధికారం అంటే నేను ఏం చేయాలి ఏం చేయకూడదు అనే అధికారాన్ని దేవుడు నాకు ఇచ్చాడని ప్రతి స్త్రీలు ఆలోచించాల. కొలసి పత్రిక 3:18. భార్యలారా, నరేష్ చదువు ఉన్నారా? సార్ మన సమయం అయిపోయింది. సమయం అయిందా? 10 నిమిషాలు. ప్రభుత్వం అయితే సరే, ఇప్పటి వరకు ఓపిక విన్న మీ అందరికీ కూడా ప్రభునామంలో వందనాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నా.